హాయ్ మాస్టర్స్, హరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన లక్ష్మీ సుజాత గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పరివర్తన సందేశం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. నా ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు, నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మహాదేవుడికి, మహావతార్ బాబాజీకి, అగస్త్య మహర్షికి, లోపాముద్రాదేవికి నా ధ్యానాంజలి, కృతజ్ఞతాంజలి. క్లాసు మెడిటేషన్ చేయించమంటారా? ముందుగా మనం ఏ పనైనా ధ్యానంతో ప్రారంభించి ధ్యానంతో క్లోజ్ చేస్తాం కాబట్టి అందరం ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాము. కేవలం శ్వాస గమనింపే ధ్యానాభ్యాసం, శ్వాస గమనింపే యోగాభ్యాసం. హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ మనతో ఉండే మన శ్వాసనే మనం గమనిస్తూ ఉంటాం. శ్వాసలోనే సర్వం ఉన్నది. ప్రతి శ్వాస ఎరుకతో తీసుకుందాం, ఎరుకతో వదులుదాం. శ్వాస లోపలికి ఎక్కడి దాకా వెళుతుంది, ఎక్కడి నుండి బయటకు వస్తుంది గమనించే ప్రయత్నం చేయండి. కుడి ముక్కు ద్వారా వెళుతుందా, ఎడముక్కు ద్వారా వెళుతుందా శ్వాసను గమనించండి. ఎడా నాడి ద్వారా వెళుతుందా, పింగళా నాడి ద్వారా వెళుతుందా గమనించే ప్రయత్నం చేద్దాం.
ఆఖరి ఒక్క నిమిషం. ఫిఫ్టీ సెకండ్స్ మోర్. 20 seconds. 15 seconds. 10 seconds more. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా చేతులు కళ్ళ మీద బొట్టించుకుందాం. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఎవరి అరచేతుల్ని వాళ్ళు చూసుకుందాము. కరాగ్రే వసతే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి, కర్మూలే స్థితే గౌరి, ధ్యాన సమయే కరదర్శని. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకే, నా పేరు లక్ష్మీ సుజాత అండి, నాది విజయవాడ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇవాళ రేపు ఉంది కాబట్టి కవర్ చేసుకుందాము. ఓకే, ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పరివర్తన సందేశం ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఒక మేడము, అమెరికా యువతి కాదు, అమెరికన్ డాక్టర్ అనమాట. ఆవిడ ఆస్ట్రేలియాలో వెళ్ళి ఆదిమవాసులతో కొన్ని సంవత్సరాలు గడిపి ఆ తర్వాత వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకుంటుంది. ప్రకృతితో ఎలా ఉండడము, స్వయం అవబోధన, నీటిని, ఆహారాన్ని ప్రకృతిలో ఎలా కనుక్కోవాలి. ఓకే, ఇది చాలా అద్భుతమైన ఇదనమాట. నేను దాదాపుగా ఒక 10-15 ఏళ్ల క్రితం చదివాను ఈ బుక్ని. చదివేసి పక్కన పెట్టేశాను. అప్పుడు కొంత అర్థమైంది. కాకపోతే అది తీరం తీసుకునేటికి చాలా బాగుంది అనిపించింది. మధ్యలో బుక్ కూడా మిస్ అయిపోయింది. మన జానమహా చక్రంకి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ కనపడింది నాకు. కనపడితే ఇక అసలు వేరే ఆలోచించకుండా తీసుకున్నాను. అది తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటికి 2-3 క్లాసులు అయినవి. నేను వేరే గ్రూపుల్లో చెప్తున్నాను అనమాట. అందరి నుండి మంచి స్పందన వచ్చిందనమాట ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు మనకి ఎనర్జీస్ ఫుల్ గా వస్తున్నాయి కదా. ఆ వస్తున్న దాన్ని బట్టి మనం ఇప్పుడు ఆ భౌతికంగా ఉండాల్సిన దానికంటే కూడా అంతర్ముఖంగా ఎక్కువ ఉండాలి. అంతరంగా ఉండే మన శక్తుల్ని వెలికి తీసుకోవడము, మన స్వయం అవబోధనకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటము తెలుసుకోవాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సరే అని చెప్పని నేను మళ్ళా తీసి చదివి చేశాను అనమాట. ఓకే, మొదలు పెట్టుకుందాము. ఈ బుక్ రైటర్ పేరు ఏంటంటే ఒక్కసారి చూపిస్తాను. ఫోటో కూడా పెట్టాను, మీరు గ్రూప్ లో పెట్టారో లేదో కానీ. ఈయన మార్లో మోర్గాన్ అని చెప్పానని ఒక ఆవిడ రాసింది అనమాట. ఈవిడ అమెరికన్ వైద్యురాలు అనమాట ఈవిడ. అయితే ఆవిడ చాలా టాలెంటెడ్ అనమాట. ఆవిడ క్లినిక్ ఉంది, ఆవిడ సర్జను, ప్లస్ ఒక ఉపన్యాసం చెప్తూ ఉంటది అనమాట. స్పీకర్ అంటాం చూసారా, మోటివేషన్ స్పీకర్ అంటారు కదా. అలాగా ఆవిడ ఎక్కడికి పడితే ఎన్నో దేశాలు తిరిగిందనమాట, ఎన్నెన్ని చోట్ల స్పీకర్ గా వెళ్ళి మనం కదా. ఇప్పుడు ఒక డాక్టర్ది, ఇప్పుడు నీరజ అనే మేడము, నీరజ అనే ఆవిడ గుంటూరు ఆవిడ అనమాట. ఆవిడ కొన్ని ఇవి చేస్తోంది అనమాట, రీల్స్ చేస్తుంది. ఆవిడ డాక్టర్, మంచి డాక్టర్, చాలా అందంగా ఉంది. చెప్పే విధానం కానీ అసలు ఎంత బాగా చెప్తుందంటే అసలు ఆవిడ కనపడితే టచ్ చేయకుండా ఉన్నాం అనమాట. అసలు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తుందో. నాకు అది ఆవిడది వింటూ ఉంటే నాకు ఈ మార్ల మోర్గాన్ గారే గుర్తొచ్చారనమాట. ఎంత బాగా చెప్తుంది ఆవిడ. ఆవిడ కూడా ప్రతి అవయవాన్ని గురించి కూడా వివరంగా చెప్పి దాన్ని మనం ఎలా చేయాలి ఏంటని. ఈ మధ్య వెట్టిగో ఎక్కువ వస్తుంది కదా అందరికి, అంటే తల తిరగడం.
ఆ తల తిరగడం అనేది ఉన్నట్టుండి తల తిరిగిపోతూ ఉంటుంది. అట్లా కూర్చుండిపోవడం, లేకపోతే పొద్దున్నే నిద్ర లేవగానే లేపటం. ఆ వర్టిగో గురించి ఆవిడ చాలా ఆర్థరైటిస్ అండి. ఇక్కడ మెడ నరాలు, కంటిలో నరాలు, ఇక గ్యాస్ ప్రాబ్లం మూలంగా అది తలలో పట్టేసేసి గ్యాస్ అనేది ఏమవుతుందంటే, గ్యాస్ అంటే వాయువు కదా, వాయువు సర్వవ్యాప్తం కదా. అదేమవుతుందంటే ఎక్కడ మనకి వీక్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఓకే. ఆ స్టోర్ అయిపోయి అదేం చేస్తుందంటే అక్కడ దాన్ని ఉన్నది ఊరుకుంటుందా, మనం గ్యాస్ పెరిగిపోయిన కొద్దీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉండే అవయవాల మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే అసలు ఆవిడ చాలా సింపుల్ టెక్నిక్ చెప్పిందనమాట. నేను కూడా ఒకప్పుడు ఇబ్బంది పడ్డాను. ఈ వర్టిగో గురించి 2 సార్లు ఇబ్బంది పడ్డాను. 2 సార్లు ఇబ్బంది పడి 2 సార్లు ట్రై చేశాను. ఒకసారి మెడికేషన్ కూడా తీసుకున్నాను. వాళ్ళు ఎక్కువ కూడా ఇవ్వరు. ఒక్క 10 డేస్‌కి ఇస్తారు. అది మనకు తగ్గితే తగ్గినట్టు అంతే అది. లేకపోతే మళ్ళా డోస్ తీసుకోవాలి. కానీ నాకు ఒకసారే యేసుకున్నాను. కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళా రెండోసారి వచ్చింది. వస్తే ఎన్ని సార్లు ఇబ్బంది పెడతాం దీన్ని. పద్దాక దాంతోటి ఆ మెడిటేషన్ మనకేమన్నా మనకి మెడికేషన్ ఇష్టం ఉండదు కదా. ఎంతైనా చేస్తూ ఉన్నప్పుడు ఎంత కొంత మనకి వంట పట్టించుకుంటాం కదా. అప్పుడు నాకు అది అనిపించింది అనమాట. ఏంటి అని చెప్పానని ఇంకప్పుడు నాకు నేను సజెషన్స్ ఇచ్చుకోవడం మొదలు పెట్టాను. ఏంటి ఇది నాకు తగ్గిపోవాలి, నేను దీంతో ఇబ్బంది పడకూడదు, నా తలలో ఉండే తల్లే కదా ఇబ్బంది పెడుతుంది, ఈ తలలో ఉండే నరాలన్నీ బాగా పని చెయ్యాలి, చెందాలి అని చెప్పని అటుకి ఎనర్జీ పంపించడం చేయడం చేశాను అనమాట. చేసిన తర్వాత ఆ తర్వాత యోగాలో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయటం చెందడం, సింపుల్ ఎక్సర్సైజులు చేయడం చెందడం అవన్నీ చేశాను. చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో నాకు ఇది థైరాయిడ్ వస్తుంది, ప్రో థైరాయిడ్ అని చెప్పారు. చెప్తే సరే ఆ ప్రో థైరాయిడ్ అనేటప్పటికి మళ్ళా అసలు ముందు వచ్చేటట్టు ఉంది అన్ని మనకు సూచన తెలిసినప్పుడు దాన్ని నివారణ చేసుకోవాలి కదా. లేకపోతే పెట్టాలండి ఒకసారి పెట్టేస్తే ఇంకా జీవితాంతం వేసుకోవాలంటే ఒరి బాబు అసలు ఉన్నయే తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తది ఎందుకు అని చెప్పానని, థైరాయిడ్ అంటే ఏంటి గొంతుకే కదా వచ్చేది, కాబట్టి ఆ గొంతుకు సంబంధించిన ఎక్సర్సైజులన్నీ చేయటం మొదలు పెట్టాను నేను. పెట్టి మళ్ళా మొన్న తర్వాత ఎక్సర్సైజ్ మళ్ళా చేయించుకున్నప్పుడు అసలు థైరాయిడ్ ప్రసక్తే లేదు దాంట్లో, అస్సలు లేదనమాట. ఓహో! బానే పనిచేసింది అని చెప్పననుకున్నాను. కంటికి సంబంధించినవి, గొంతుకు సంబంధించిన, మెడకు సంబంధించిన ఎక్సర్‌సైజులు చిన్న చిన్నయి చాలా సింపుల్‌గుంటాయి. చాలా తేలిగ్గుంటాయి. అవి చేస్తూ ఉన్నాను. నాకు ఓహో! బాగా పనిచేసిందనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది, ఈవిడది విన్నా అనమాట, నీరజ గారిది. డాక్టర్ నీరజ అంటే గుంటూరు ఆవిడది. అయితే ఓకే. ఆవిడది వింటే అప్పుడు ఇది మనము దానికి పద్దాక మెడిసిన్స్ వాడక్కర్లేదు. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పిందనమాట. చెప్పి ఒక ఫిజియోథెరపిస్ట్‌ని పక్కన పెట్టించుకొని ఆవిడ ఒక ఐ ఒక పెన్ను అట్లా పెట్టుకొని, ఆ పెన్ను ఇటు తిప్పటం అట్లా చేయించిందనమాట. మామూలుగా అంత కూడా గాకుండా మనం ఐ ఎక్సర్‌సైజ్ ఉంటదనమాట. పైకి చూడటం, క్రాస్‌గా పైకి, కిందకి. మీకు తెలిసే ఉంటది. ఆ క్రాస్‌గా మళ్ళీ ఇటువైపు నుంచి రైట్ సైడ్ పైకి, కిందకి ఎలా చూడటము, సర్కిల్స్ చేయటము. ఇది చేస్తే అసలు మనకి తెలియకుండానే అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది గానీ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. ఆవిడ చెప్పింది కూడా అయ్యే. మళ్ళా మెడ ఎక్సర్‌సైజ్ గూడా అదే జెప్పింది. ఏంటి మెడ క్రాసు, పైకి, కిందకి, యాంటీ క్లాక్ వైస్, క్లాక్ వైస్ ఈ 4 చెప్పిందనమాట. అసలు ఎంత నాకనిపించిందనమాట. ఓహో! నాకు తెలియకుండానే నేను అది వెర్టిగో నాకు ఇక మళ్ళా తర్వాత రాలేదు మేడం అసలు. అసలు ఆ వెర్టిగో అనేది గూడా లేదు. తలనొప్పి గూడా లేదు. తలనొప్పి గూడా లేదు. అసలు ఇప్పుడు ఏదన్నా కొంచెం అదివరకు నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే తలనొప్పొచ్చేది. ఇప్పుడసలు తలనొప్పనేదే లేదు. ఏమీ లేదు. హాయిగా ఉంటుంది. అట్లా ఏంటంటే ఈవిడ కూడా, ఈ మోర్గాన్ అనే ఆవిడ కూడా, మార్లో మోర్గాన్ అనే ఆవిడ కూడా అమెరికన్ డాక్టరు. ఈవిడ కూడా స్పీకర్ అన్నమాట. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి చెప్తా ఉంటదన్నమాట. అలా ఎన్నో స్పీచెస్ ఇస్తూ ఉంటుంది. అది కూడా ఆవిడ ఎలా ఇస్తుందంటే స్వస్థత కోసం ఇస్తుందన్నమాట. అంటే అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా. ఒక వ్యాధి ఎలా వస్తుంది, దాన్ని రాకుండా ఎలా చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా దాన్ని తగ్గించుకోవాలని అలాంటి స్పీక్స్ అన్ని ఇస్తూ ఉంటుందావిడ. అలా ఇస్తూ ఉన్నప్పుడు ఆవిడ కాలిఫోర్నియాలో ఒక చోట ఆవిడ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆహ్, ఒక చోట నుంచి ఫోనొస్తుంది. ఫోన్ ఇస్తూ ఉన్నప్పుడు తర్వాత అది అయిన తర్వాత ఒక చోట ఫోనొస్తుంది. ఎవరని ఈవిడ ఎత్తితే, "ఇప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నానండి. మీరు కూడా ఆస్ట్రేలియా వచ్చి మాకు ఇలాంటి స్పీచ్ ఇవ్వాలి. మా వాళ్ళందరికీ కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సుంటుంది, చేయాల్సుంటుంది. మీరు కొన్నాళ్ళు అమెరికాలో అదే ఆస్ట్రేలియాలో గడపాలి" అంటే ఈవిడ ఆలోచిస్తుందనమాట. ఇదేంటి అమెరికానేమో అక్కడెక్కడో ఉంది. ఇదేమన్నా ఆస్ట్రేలియానేమో కింద ఆహ్, ఉంది. చాలా దూరం గదా. చాలా లాంగ్. ఎక్కడెక్కడో ఉన్నదాన్ని పైగానేమో ఆస్ట్రేలియానేమో ముందుంటదంట కాలంలో. ఇదేమో వెనక్కుంటది. ఇప్పుడు మనకు గూడా అంతే గదా. మనకి అమెరికా గూడా అంతే గదా. మనం ముందుంటాము. వాళ్ళు వెనకుంటారు. మనకి తెల్లారైపోతే వాళ్ళు రాత్రి 10 అవుతది.
అలా ఎంతో దూరం అయినప్పుడు ఏంటని చెప్పని అంటే ఒక 15 రోజుల్లో మీరు చెప్పండి అని చెప్పని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పని ఈవిడ ఆలోచిస్తుంది. ఆలోచించి నాకెందుకు వచ్చింది అటు ఆహ్వానం, ఆస్ట్రేలియా గురించి ఎందుకు ఆహ్వానం వచ్చింది? నేను ఇక్కడ దగ్గరలో ఉండే వాటికి వెళ్తూ ఉన్నాను. ఈ అమెరికాలో తిరుగుతున్నాను, యూరోప్ అవన్నీ తిరుగుతున్నాను. కానీ ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చింది నాకు అని చెప్పనని నేను ఆలోచిస్తానని ఎందుకు చెప్పానని కూడా ఆవిడ చెప్తుందనమాట. అనుకుంటది ఆవిడ. నేను ఆలోచిస్తాలే అని చెప్పని ఎందుకు చెప్పుకున్నాను, చూస్తానులే అని ఆలోచించి అప్పుడు ఒకసారి పక్కన కూర్చుంటే నాకు ఆస్ట్రేలియా అనే పదం ఎందుకు అట్రాక్ట్ అయ్యింది, నేను ఎందుకు వస్తానన్నానంటే అప్పుడు ఆవిడ చిన్నతనం నుంచి గుర్తొస్తుంది అనమాట. ఆ చిన్నతనం నుంచి ఆవిడకి ఆస్ట్రేలియా అనే పదం ఎప్పుడు వినపడ్డా కూడా లోపల నుంచి అదొక రకమైన ఇంట్రెస్ట్ రావడం, ఆసక్తి రావడము, దానికి సంబంధించిన పుస్తకాలు కానీ అవి ఇంట్రెస్ట్ గా వినడము, చెయ్యడము. ఆ పుస్తకాలు కూడా ఎతికేదంట ఆవిడ. ఆస్ట్రేలియాకి సంబంధించి ఎక్కడన్నా లైబ్రరీలో వాటిల్లో ఉంటే పుస్తకాలు ఉన్నాయా అని ఎతికేదంట ఆవిడ, మోర్గాన్ గారు. ఎతికితే అట్లా అప్పుడు చాలా తక్కువ దొరికాయంట. ఎక్కడికన్నా జూకి తల్లిదండ్రులు తీసుకెళ్తే గనక ఆ ఆవిడ ఆ కంగారులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పని చూసేదంట. కంగారులు ఎక్కడున్నాయి అని చెప్పని వాటిని ఎతికేదంట. ఈవిడ అనుకునేదనమాట. ఎందుకు నాకు ఆస్ట్రేలియా అంటే అంత మమకారం, అటువైపు నేనెందుకు ఆలోచిస్తున్నాను, నాకటు ఎందుకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనుకున్నదంట. అనుకుని ఇంకా మనకి సమాధానాలు దొరకనప్పుడు ఏంటి ప్రశ్నే ఉంటది గానీ, సమాధానం ఎప్పుడో దొరుకుద్దిలే దానికి తెలిసినప్పుడు. మనకి ఏది దొరికినా కూడా కరెక్ట్ కానప్పుడు సరేలే అని పక్కన పెట్టా. అలాగే ఆవిడ పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఈవిడకి అప్పటికే 50 ఏళ్ళు వచ్చేసుంటాయి. 50 ఏళ్ళు వచ్చేసుంటే ఈవిడ అప్పుడు అతను రమ్మన్నానంటే, సరే వెళ్దాంలే, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉంది కదా, అటు ఏదో ఇంట్రెస్ట్ ఉంది, లాగుతోంది కదా అని ఈవిడేం చేస్తుందంటే, ఇంకా వాళ్ళ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కుదిరిందని చెప్పనని ఆ పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చేసి ఒక 6 నెలల్లో అన్ని పూర్తి చేసుకొని, తనకున్న ప్రాక్టీస్ అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పి, తనకుండే మెమరబుల్ థింగ్స్ అన్ని వాళ్ళ చెల్లెళ్ళకి అప్పచెప్పి, ఇట్లా ఇన్ని రకరకాల ఏర్పాట్లన్నీ చేసుకుంటది ఆవిడ. చేసుకుని ఇంకా వాళ్ళకి వస్తున్నానని చెప్పని, పలానప్పుడు వస్తున్నానని చెప్పని చెప్తుంది. చెప్పి ఇంక బయలుదేరి వెళ్తుందనమాట. అతను చెప్తాడనమాట. నేను ఎందుకు రావాలి, చెయ్యాలి అంటే అతను చెప్తాడు. ఆస్ట్రేలియన్ అతని పేరు ఓటా అనమాట. అతను అంటాడు ఏమనంటే, మీరు ఇక్కడ స్వస్థతా పరికరాలని ట్రైనింగ్ ఇవ్వచ్చు వీళ్ళందరికీ. అంటే ఉంటాయి గదా, కొన్ని పరికరాలు ఉంటాయి గదా. అంటే ఇప్పుడు స్వస్థతా పరికరాలు అంటే ఏంటి? ఇప్పుడు వ్యాధిని తగ్గించడానికి అంటే సిరంజిలు గాని అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి వాడటం, చెయ్యటము, ఆపరేషన్‌కి ట్రైనింగ్ ఇవ్వడం అలా ఉంటాయి గదా పరికరాలు. అప్పుడు కంపెనీకి ఉపయోగంగా ఉంటుంది. ఒక కంపెనీ నుంచి ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాము అని చెప్పనంటే కంపెనీ స్పాన్సర్ చేస్తది గదా అవన్నీను. అట్లా ఆవిడ అతనే సజెషన్ ఇస్తాడు. ఇట్లా స్వస్థతా పరికరాలని ట్రైనింగ్ ఇవ్వడానికని మీరు రావచ్చు. అందులోనూ కొన్ని సంవత్సరాల పాటు మీరు ఇతర దేశాల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతే కదా! వేరే దేశంలో ఉండాలి అని చెప్పనంటే అందరికీ అక్కడ ఎన్ని కొత్తయి తెలుసుకోవచ్చు, చెందొచ్చు, చేంజ్ అని ఉంటది అని అతను అట్లా మోటివేట్ చేస్తాడు. సరేలే అని చెప్పనని ఈవిడ ఒప్పుకొని బయలుదేరి ఎళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ముందు నగరాల్లో ఉంటుంది. నగరాల్లో ఉండి ఒక కంపెనీ తరపున ఎళ్తుందనమాట. వెళ్ళి అక్కడ ఆవిడ చేయాల్సినవన్నీ చెయ్యటము, చెప్పటము చిన్న చేస్తది. అట్లా అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఈవిడకి అక్కడ ఆస్ట్రేలియా ఆదివాసుల కుర్రోళ్ళు ఉంటారనమాట. సిటీలో బతికేవాళ్ళు ఉంటారు. ఉంటారు గదా, సిటీస్‌లో బతికేవాళ్ళు. వాళ్ళందరిని చూస్తూ ఉంటది ఈవిడకి. ఎక్కడికెళ్ళినా గూడా ఆవిడది అది అలా ఉంది కాబట్టి ఆళ్ళనే ఆకర్షిస్తూ ఉంటుందనమాట ఆవిడ. ఆకర్షిస్తూ ఉండి ఆళ్ళని ఒకసారి గ్యాదర్ చేస్తదనమాట. ఈవిడేదో కంపెనీ తరపున ఎళ్ళింది కాబట్టి వాళ్ళందరిని గ్యాదర్ చేస్తే వాళ్ళు రోజు కూలీలుగా లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకొని అట్లా వెళ్ళిపోవడం, చేయటం చేస్తా ఉండి వాళ్ళు చాలా అల్లరి చిల్లరగా తిరుగుతా ఉంటారు. తిరుగుతా ఉంటే అప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అంటే ఆవిడలో స్వతः సిద్ధంగా ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించటము, అదే టైంలో వాళ్ళకి స్వస్థత చేకూర్చటము, వాళ్ళని బాగు చేయటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం, ఇవన్నీ మంచి లక్షణాలున్నాయి కాబట్టి ఆవిడకి ఆహ్వానం వచ్చిందక్కడికి. అట్లా వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తదనమాట. గ్యాదర్ చేసి వీళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి అని చెప్పి అనుకుంటది. మనకి ఎవరికన్నా ఏదైనా ఉపాధి కల్పించాలంటే అక్కడ ఉన్న లోపం ముందుకు తెలియాలి మనకి. అక్కడ ఏం అవసరం అనేది తెలియాలి కదా. ఆ ప్రాంతంలో ఏం అవసరమో ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే గనక ఆ ఇండస్ట్రీని పెట్టాలి అంటే అక్కడ ఏ కొరత ఉన్నది ఆ ప్రాంతంలో. ఈళ్ళంట ఇంటర్వ్యూలు చేసేటప్పుడు గూడా అదే చెప్తారంట. "నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ ప్రాంతానికి నువ్వు ఇంత నేర్చుకున్నావు గదా! చేయాలనుకున్నావు గదా! నాకొక ఇండస్ట్రీ పెట్టాలంటే, ఏం ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నావు? ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు?" అని చెప్పని ఇంటర్వ్యూలో అడుగుతారంట. అంటే ఏంటి? మనకి దాన్ని పట్ల మనకు అవగాహన రావాలి. ఆ కా హ్మ్. ఆహ్, సా ఆ విషయం పట్ల.
ఇప్పుడు ఈవిడ వాళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించాలి అనుకుంది కదా ఆస్ట్రేలియన్ యువతకి. అప్పుడు ఏం పెట్టించాలి అంటే అక్కడ ఉన్న సమస్య ఏంటంటే అక్కడ ఆస్ట్రేలియాలో దూర ప్రాంతాల్లో కానీ వాటిల్లో కానీ కొంచెం ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కిటికీలు ఉండవంట, తలుపులు కూడా స్తుబిస్తుగా ఉంటాయంట, కిటికీలకి రెక్కలు ఉండవంట, కర్టెన్లు ఉండవంట, దోమలు విపరీతంగా స్వైర విహారం చేస్తూ ఉంటాయంట. అప్పుడు ఈవిడ అనుకుంటది అనమాట, ముందు కిటికీ కర్టెన్లు, ఈ డోర్ కర్టెన్లు ఇవన్నీ మనం ఒక ఒక ఏర్పాటు చేస్తే గనక కర్మాగారం లాగా ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఉపాధి కలుగుతుంది, చేస్తుంది అని చెప్పానని ఆ యువతనంతటిని గ్యాదర్ చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఇప్పించి దానికి కావాల్సిన పెట్టుబడి, ఆ డిజైన్, అవన్నీ ఇంజనీరింగ్ పనులు అవన్నీ అమెరికా ఫ్రెండ్స్ ద్వారా తీసుకుంటుంది ఆవిడ. అమెరికన్ ఫ్రెండ్స్ ద్వారా తీసుకొని వీళ్ళకి ఒక ఏర్పాటు చేస్తుంది. చేసి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్, అందరికి బ్యాంక్ అకౌంట్లు పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే వస్తుంది. పైగా ఒక ట్రస్ట్ కూడా పెడుతుందంట ఆవిడ. అక్కడ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా వీళ్ళే ఆ ట్రస్ట్ నది నడుపుకునేటట్టు చేస్తుందంట. ఎన్ని కార్యక్రమాలు అక్కడికి వెళ్ళిందంటే ఆవిడ, మనం అనుకుంటాం ఆవిడ ఆదివాసులతో గడపాలని, ఆవిడకి అసలు అది కూడా తెలియదు. అతను రమ్మన్నాడు, నేను డాక్టర్ని కాబట్టి అక్కడ ఏదైనా ఉపయోగపడుతుందనే వెళ్ళింది ఆవిడ. అలా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఇవన్నీ చేసేదాకా అతను, ఆ ఓటా అనే అతను అలా చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటుండ్రు. ఆ తర్వాత ఈ ట్రస్ట్ ఏర్పడి వీళ్ళకందరికీ ఒక ఉపాధి కల్పించి అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మీరు ఇదంతా చేశారా, నేను ఒకళ్ళతోటి మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్తాడు. చెప్తే సరే పలానా రోజు అని చెప్తాడు. ఈ లోపు ఏం చేస్తుందంటే అక్కడ ఆస్ట్రేలియాలో ఒక ఫ్రెండ్ ఏం చేస్తుందంటే, మనం ఒక చోటకి రేపు ఒక ప్లేస్కి వెళదాము, అక్కడ హోటల్లో మనం డిన్నర్ చేద్దాము, అక్కడ ఎవరో జ్యోతిష్యులు కూడా ఉంటారంట అని చెప్తుంది. అంటే జ్యోతిష్లో పాడా అవన్నీ నాకేం నమ్మకం లేదు, నీతో గడపాలంటే, నీతో డిన్నర్ మనం సెలబ్రేషన్ చేసుకుందామంటే వెళ్దామంటే వస్తాను, నీతో టైం స్పెండ్ అంటే అంటే సరే అని చెప్పని ఈవిడ వెళుతుంది. వెళితే ఆ పిలిచిన ఫ్రెండ్ మాత్రం రాదు ఎంతసేపటికి. రాకపోతే ఈవిడికి ఇసుకొచ్చేస్తుంది. వెళ్ళిపోదామా అని చెప్పనని కూర్చుంటుంది అక్కడ. వెళ్ళిపోదామా అని చెప్పని ఇంకొంచెం టైం చూద్దాం అట్లా ఉంటాం కదా మనం, ఇంకా వస్తుందేమో వెళ్ళిపోతే అట్లా అని. అలా కూర్చునేటప్పటికి ఆవిడ ఎదురుగుండా ఒక ఆదివాసి అతను వస్తాడనమాట. వచ్చి ఒక పెద్ద ప్రీస్ట్ లాగా ఉంటాడనమాట. అతను ఉండి కూర్చుంటాడు. కూర్చుని ఆవిడ ఇంకలా చూస్తూ ఉంటాడు. ఈయనెవర్రా బాబు ఇక్కడ ఎదురుగుండా ఉన్నాడు అని చెప్పని అనుకుంటది. అనుకుంటే అప్పుడు అతనే మాట్లాడతాడనమాట. మాట్లాడి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు, ఏంటి, నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు, ఇది నీకు ఇప్పటి ప్రణాళిక కాదు, నువ్వు పుట్టక ముందే చేసుకున్న ప్రణాళిక. అది కూడా నీకు 50 సంవత్సరాలు వచ్చిన నువ్వు కలవటానికి ఇప్పుడు వెళ్తున్నావు కదా, అతను నీ సోల్మేట్. మీ ఇద్దరి ఒప్పందం పుట్టక ముందే ఏర్పడింది. మీరు పుట్టిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు కలవాలని చెప్పానని మీరు అప్పుడే ఒప్పందం చేసుకున్నారు అని చెప్తారు అనమాట. చెప్పి అది ఆ లోపంటే ఎవరు కలవకూడదంట. మళ్ళీ చూడండి అసలు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ విషయం అంటే నేను ఆశ్చర్యపోయాను. అలా ఒప్పందం, దానిలో భాగంగానే నువ్వు వచ్చావు ఇక్కడికి అని చెప్తాడు అనమాట. చెప్తే ఏంటి ఇట్లా చెప్తున్నాడు ఇతను, ఏదో చెప్తున్నాడులే అని చెప్పని అనుకుంటది. ఈవిడేమో నమ్మకుండా మామూలుగా అతను అట్లా చెప్పేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ వస్తే ఏంటి ఇంత లేట్ చేసావు, ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడారు ఎవరు అని చెప్పానంటే, ఎవరో ఒక అతను వచ్చాడు. వచ్చి నేను 50 సంవత్సరాలతో ఇక్కడ కలవాలని నేను ముందే రాసుకుని వచ్చానంటే, పుట్టక ముందే ఒప్పందం చేసుకొచ్చానంటే ఎవరు, నా ఫ్రెండ్ని, నా సోల్మేట్ని, నా ఫ్రెండ్ని కలవటానికే ఇక్కడికి వచ్చానంట, నేను ఆస్ట్రేలియా వచ్చానంట అని చెప్తున్నాడు. అని చెప్పని ఇలాంటి వాళ్ళందరూ తగులుతూ ఉంటారు. నువ్వు ఎందుకు ఇంత లేట్గా వచ్చావంటే, ఎవరతను ఎక్కడున్నాడు అని చెప్పాడు. నా గురించి కూడా అడుగుతానంటది ఆవిడ. అడిగితే ఏంటి అడిగేది చేసేది. ఈవిడే నమ్మకుండా మామూలుగానే ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. డిన్నర్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తెల్లారి అతను ఊటా వస్తాడనమాట. వచ్చి ఆ ఈవిడన్న తీసుకెళ్తాడు. ఈవిడ్ని తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా అది ఒక పాత ట్రక్కులో తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళి అది ఎడారిలోకి తీసుకెళ్ళడం కదా, ఆదివాసీలు అంటే నగరంలో ఏముంటారు కదా, నగర చివరి కూడా ఏముంటారు, వాళ్ళు బాగా లోతుల్లో లోపలికి ఉంటారు అనమాట. ఆదివాసులు అంటే లోతుల్లోకే ఉంటారు కదా, అడవి మధ్యలోకి అట్లాగా. అక్కడికి తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్లేటప్పుడు కూడా ఏమీ మాట్లాడడం, అది చెప్తాడనమాట. కొంతమంది ఒక సమూహం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, వాళ్ళకి మీ భాష రాదు, మీ భాష వాళ్ళకి రాదు, నాకే 2 భాషలు వచ్చు, నేనే మీకు ఇద్దరికి ట్రాన్స్లేటర్ గా ఉపయోగపడతాను అని చెప్తాడు. అలా చెప్పి
సరే తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఆ పెద్ద ట్రక్కులో ఈవిడేమన్నా పెద్ద డాక్టర్ కదా, అన్ని సుఖాలు అనుభవించిన ఆవిడ. ఆ ట్రక్కులో కూర్చోవాలి అని చెప్పానంటే ఎగిరెగిరి పడతా ఉంటది దుమ్ము. అసలు ఆవిడ చెప్పుద్దిలే, నేను పింక్ డ్రెస్ వేసుకొస్తే అదంతా మట్టి రంగులోకి వచ్చేసేసిందని చెప్తే, కళ్ళజోడు మీద అసలు మొత్తం అంతా పట్టేసింది, ముందుది కూడా ఏమీ కనపట్టలేదని చెప్తుంది. అట్లా అంత ఘోరాతి ఘోరమైన రోడ్లోంచి తీసుకెళ్తాడు అతను. తీసుకెళ్ళి ఎంత ఎంత అంటే ఇంకేం మాట్లాడు, ఆ 2 ముక్కలు చెప్తాడంతే. మనం ఒక సమూహాన్ని కలుస్తున్నాం అని చెప్తాడు, తీసుకెళ్తాడంతే. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10-12 మంది ఉంటారు అంతేను. వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని పరిచయం చేద్దామన్నా కూడా ఈవిడికి భాష రాదు కదా, వాళ్ళదేమీ అర్థం కాదు. సరే వెళ్ళిన తర్వాత వాళ్ళు సైగలతోనే చెప్తారనమాట, సైగలతోనే మాట్లాడతారు. ఆ సైగలతోనే అర్థం చేసుకుంటది ఈవిడ. అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తాడు, ఏదో వాళ్ళ భాషలో పరిచయం చేస్తాడు. చేసిన తర్వాత ఈవిడ్ని ఏంటంటే ఒక ఆ, చర్మం లాంటిది ఉంటుంది అనమాట, ఒక జంతువు చర్మం లాంటిది, అది ఇచ్చి నువ్వు వెళ్ళి మార్చుకొచ్చుకో అని చెప్పని సైకిల్తో చేసి చెప్తారనమాట. ఒక పక్క ఎక్కడ మార్చుకోవాలని చూస్తూ ఉంటుంది ఆవిడ. చూస్తూ ఉంటే అలా చూపిస్తారనమాట. అక్కడ ఏమి బాత్రూమ్లు ఉండవు, ఇల్లు ఉండదు, ఏమి ఉండదు కదా, ఏమి ఉండదు, అడవే కదా. అడవిలో అక్కడ పొద చూపిస్తే అటు వెళ్తుంది, వెళ్ళి మార్చుకొని వస్తుంది అనమాట. ఆ గౌను అవన్నీ ఇస్తుంది. ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఆ గౌను, ఈవిడ షూస్ అన్ని ఇక్కడ వస్తామని చెప్పి అన్ని కొత్తగా తెచ్చుకుందంట ఆవిడ. షూస్, హ్యాండ్ బ్యాగ్, పిన్ను, మొత్తం అన్ని దువ్వెన, హ్యాండ్ బ్యాగ్ లో ఆవిడ ఈ పాస్పోర్ట్, వీసా, ఆవిడ ఎప్పటి నుంచో ఫస్ట్ పర్స్ ఉంటది కదా, హ్యాండ్ బ్యాగ్ లో పర్సులో ఆవిడ ఫస్ట్ ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన డబ్బు జాగ్రత్తగా దాచుకుని ఉంచుకుందంట. అవి అలా మెమరబుల్ చాలా ఉన్నాయన్ని, అవన్నీ కూడా ఏం చేస్తారు, చక్కగా తీసి మొత్తం అన్ని అదిపది ఎదిపది అని చెప్పని చేత పట్టుకుంటా అన్ని అడిగి తీసుకొని మొత్తం చక్కగా మంటలు వేసేస్తారు. మొత్తం మంటలు వేసేస్తారు. ఈవిడ చూస్తా ఉంటది, అయ్యో 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 అనుకుంటా ఉంటే అదేంటి పాస్పోర్ట్ వీసా కూడా కాల్ చేసేస్తారని చెప్పండి. ఇంకా ఆవిడకి ఈవిడ ఏం మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏమి ఉండదు. వాళ్ళు ఏం చెప్పని ఈవిడకి అర్థం కాదు. ఆ బోటాన్ని ఏమైనా అడుగుతా ఉంటేనో అతను తప్పుకొని తిరుగుతా ఉంటాడు అనమాట. ఈవిడ మాట్లాడినివ్వకుండా, ఆవిడ కనపడకుండా కొంచెం దూరం దూరంగా ఉంటాడు అనమాట. ఏం చెయ్యాలి, సరే ఇతను ఏదో ఎవరినో కలవడానికి తీసుకొచ్చాడు కదా అని చెప్పారండి, యాక్సెప్ట్ చేసి ఉంటదన్నమాట. ఆ తర్వాత వాళ్ళు మెల్లగా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం కొంచెంగా మనకి ఎంత తెలియని వాళ్ళైనా కూడా కొన్ని మెయిన్ అవసరాలు ఉంటాయి కదా, తిండి అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని ఈ సైకిల్ తోటి ఈవిడ అర్థం చేసుకుంటూ ఉంటది. మధ్య మధ్యలో మళ్ళీ మనం ట్రక్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాము అని చెప్పని అడుగుదామని చెప్పానంటే అతను దొరకడు. ఈసారి అప్పటికి అర్థమైపోతుంది అనమాట ఈవిడికి, ఇదేదో ప్లాన్ లోనే తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి అని చెప్పని అర్థమయ్యి ఈవిడ లోపం సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వెళ్తా ఉంటది అనమాట. వెళ్తా ఉంటే ఇక రోజు నడవడమే అనమాట, నడవడమే ఇంకా, ఎడారిలో పడి నడవడం. మధ్యలో ఏమన్నా కొంచెం నీళ్లు కానీ ఏమన్నా చెట్లు చామలు ఓయాసిస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని చూసుకోవటం, అలా వెళ్ళిపోవటం అంతే. రాత్రిపూట మరీ అలసట అయిపోయి పడుకుందాం అనుకుంటే ఆ పడుకోవడం, ఆ నేల మీద పడుకోవడం, నేల అంటే నేల కూడా కాదు, ఇసుకలో పడుకోవడమే అనమాట. ఈవిడికి ఇచ్చిన ఇది ఉంది కదా, కట్టుకోవడానికి ఇచ్చింది, అది తల కింద పెట్టుకుని పడుకోవడం అంతే. లేకపోతే దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు అని చెప్పుద్ది అనమాట. కప్పుకోవడానికైనా, లేకపోతే కింద శుభ్రం చేసుకోవడానికి, పక్కన పురుగులు రాకుండా ఉండటానికి, అట్లా రకరకాలుగా మల్టీపర్పస్ గా ఉపయోగపడింది అని చెప్తుంది. అలా వెళ్తూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దారిలో ఆకలేసినప్పుడు పొద్దున్నే నిద్ర లేవంగానే వాళ్ళు రోజు ప్రార్థన చేస్తారంట, సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తారంట. చేసి ఈ రోజు మనకు తెలిసిందే కదా, రోజు లేవంగానే ఎలా చెయ్యాలి ఏంటని. అంతకుముందు తెలిసినా తెలియపోయినా మనకి ఇప్పుడు ఛానల్లోకి వచ్చిన తర్వాత చెప్తున్నారు కదా, నాకు ఇంకో రోజు ఇంకో రోజు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నన్ను మళ్ళా నాకు ఇంకో రోజు జీవంతో ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రకృతికి, సూర్యదేవుడికి అని చెప్పాను నేను. మళ్ళా ప్రకృతి మాతకి ఆహారం ఒక లోకం ఉంటుందంట, ఆహారం లోకం అనేది ఒక లోకం ఉంటుంది, వాళ్ళు అలా భావిస్తారు. ఆ ఆహార లోకానికి కూడా వీళ్ళు ప్రార్థిస్తారంటే, ఈ రోజు మాకు తగిన ఆహారము నీరు దొరికేటట్టు చెయ్యి స్వామి అని చెప్పని, మన మన భాషలో చెయ్యి స్వామి, చెయ్యి తండ్రి, లేకపోతే చెయ్యి తల్లి అని అడుగుతాం కదా, అట్లా వాళ్ళు అలా ప్రకృతి దేవతను అడుగుతారంట. రోజు ప్రార్థన ఉంటుందంట. రోజు ఆ చుట్టూత అందరూ చేరి అట్లా చేతుల పైకెత్తి చేస్తారంట. అలా చేసిన తర్వాత వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు అండ్ అలా వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు ఆకలేసింది అని చెప్పానంటే గనక ఆ తెగకి నాయకుడు ఉంటాడు కదా, ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళు ఉంటారు నాయకులు. అయితే మామూలుగా పెద్ద అతను ఒకతను ఉంటాడు, ఒకతను ఆ తెగ నాయకుడు. కానీ ఏ రోజుకి ఆ రోజు నాయకులు మారుతారు. అంటే నాయకులు మారడం అంటే ఆ రోజు ఆహారము
ఆమ్, నీరు ఆ నాయకత్వం వహించే వాళ్ళు ఆ తెగకి ఏర్పాటు చేయాలన్నమాట, ఆ సమూహానికి ఏర్పాటు చేయాలి. అలా రోజుకొకళ్ళు మారుతూ ఉంటారన్నమాట. దాంట్లో మనకి వేరే చోటకి వెళ్ళామనుకో వాళ్ళ పేర్లు ఏమీ తెలియనప్పుడు ఏం చేస్తాం, టైలర్ టైలర్ ఉంటే ఇతను టైలర్ అనుకుంటాం అంతే కదా, అతని పేరు అవన్నీ మనం ఏం పేరు ఏం అనుకోం కదా. వాళ్ళు కుట్టే అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టే మనం వాళ్ళకి పేరు పెట్టేసుకుంటాం. అట్లాగే ఆ సమూహంలో ఆవిడ చెప్తుంది అనమాట, ఒక దర్జీ ఉన్నాడు, ఆ ఒకళ్ళేమన్నా స్వస్థతాశ్రీ ఉంది, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక స్టోన్ హంటర్ ఉన్నాడు అని చెప్పానండి. ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటుంది అనమాట ఆవిడ. అలా వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆహారం ఎట్లా కనుక్కుంటారు, ఆవిడకి మధ్యలో డౌట్ వస్తుంది అనమాట. మీరు టాయిలెట్స్కి ఎట్లా వెళ్తారు, 1 2 వస్తే ఎట్లా వెళ్తారు ఏంటి అని చెప్పని అడుగుతుంది. అడిగితే అన్ని ఇట్లా చూపిస్తారు అనమాట ప్రకృతి. ఓరి బాబా అనుకుంటది, ఇదేంటి మరి 1 అంటే ఎట్టా కొట్ట, 2 అంటే మరి తుడుచుకోవాలి కదా ఎలాగో ఏంటి అని చెప్పానని అనుకుంటది. అనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడకపోతే ఇంకా ఆకులేవో చూపిస్తారు అంతే. అది ఆవిడ గుర్తొస్తుంది అనమాట ఆవిడకి. ఏమనంటే, నేను యూరప్ పర్యటనకి వెళ్ళినప్పుడు, యూరప్ యూరప్ వెళ్ళిందంట ఒకసారి, ఇలాగే స్పీకర్ గా వెళ్ళినప్పుడు డాక్టర్ పని మీద వెళితే అక్కడ శానిటరీ నాప్కిన్స్ లేవని చెప్పానని, బాగోలేదని, టాయిలెట్స్ బాగోలేవని చెప్పని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చిందంట. అక్కడ నేను టాయిలెట్ నాప్కిన్స్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చొచ్చాను, ఇక్కడ నాప్కినే లేకుండా ఉంది అనుకుంటది. ఇంకోసారి చోట వెళ్ళేటప్పుడు ఈ గోలంతా ఎందుకు, మొన్న కూడా బాగాలేదు అనుకున్నాం అని ఆవిడే పట్టుకెళ్ళిందంట ఆ టాయిలెట్ నాప్కిన్స్. అట్లా ఆవిడకి అది గుర్తొస్తుంది అనమాట, మనం అంత గొప్పగా బతికాము, ఇక్కడ వీళ్ళు ఇన్ని ఉన్నా లేకపోయినా బతికేస్తున్నారు, వీళ్ళు ఎంత న్యాచురల్గా ఉన్నారు అనుకుంటది ఈవిడ. అలా ఆ తర్వాత ఇది కూడా అడుగుతుంది, మనకి లేడీస్ కదా, ఆవిడకి లేడీ కదా, మరి అప్పుడు అడుగుతుంది, ఆవిడకి అప్పటికి అయిపోయినా కూడా అడుగుతుంది, మరి మీరు నెలసరిని ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పానంటే, అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఏంటి, పక్షుల ఈకలతోటి అక్కడ వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఏ చిన్నది వదిలిపెట్టరు అనమాట. ఏ చిన్నదైనా కూడా పనికొచ్చేది ఉంటే అన్ని జాగ్రత్తగా చేసుకుంటా ఉంటారు అనమాట. ఒక పక్షి ఈకలు ఉంటే ఆ ఈకలన్నిటిని ఒక ప్యాడ్ లాగా తయారు చేసి అట్టు పెట్టుకుంటారంట. అట్టు పెట్టుకుని ఆ నెలసరి వాటికి వాడుకుంటారంట వాళ్ళు. అట్లా అన్నిటి మరి వచ్చే సహజంగా ఉంటాయి కదా, ఇప్పుడు మనకు చిన్న చిన్న కొన్నైనా తెలుస్తాయి కదా, వీటికి ఏం చేస్తారు వీటికి ఏం చేస్తారు అని చెప్పారని. అలా ఆవిడ సందేహాలు తీర్చుకుంటూ ఉంటుంది. వెళుతూ ఉన్నప్పుడు మరి ఆహారం ఏం చేస్తారా అని చెప్పని, వీళ్ళ దగ్గర ఏమీ లేవు, కాకపోతే నీటి తిత్తులు మాత్రం ఉంటాయి, అంటే నీటి వాటర్ బాటిల్స్ లాంటివి, వాళ్ళ చర్మంతో తయారు చేసుకున్న బాటిల్స్ అన్నమాట. అవి ఉంటాయి, వాటిల్లో మాత్రం అందరు పట్టుకుంటారు, ఎక్కడన్నా నీళ్లు దొరికితే కాసిన తాగినన్ని తాగి పట్టుకుంటారు అనమాట. ఆ నీటి తిత్తులు మాత్రం ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఆహారానికి ఏం చేస్తారు, చెందుతారు, నీళ్లు అయిపోతే ఏం చేస్తారు అని చెప్పని చూస్తా ఉంటది అనమాట. చూస్తా ఉన్నప్పుడు ఎడారిలో నీళ్లు ఎలా కనుక్కుంటారో అనేది చాలా బాగా చెప్పుద్దా, చాలా బాగా కనుక్కుంటారంట వాళ్ళు. ఎలాగో అని చెప్పారంటేనంట, ఇట్లా నీళ్ళని ఇలా చేతులు పెడతారంట, అలా చేతులు పెడితే వాళ్ళకి అలా అర్థం అయిపోతుందంట, ఇక్కడ నీళ్లు ఉన్నాయి లేవు అని చెప్పానని. వాసనను కూడా అలా పీలుస్తారంట, పీల్చితే ఇట్లా గాలి ఇలా చేయి పెడితే నీరు దగ్గరలో ఉన్నాయి అని కూడా అర్థం అయిపోతుందంట వాళ్ళకి, నీటిలో దగ్గరలో ఉన్నాయి అని చెప్పానని. ఆ ఇంకొక చోట ఆ ఇంకొకసారి ఏం చేస్తారంట అంట, నేలకి ఇట్లా చెబానించి చూస్తారంట, నేలకి చెబానించి వింటారంట. అక్కడ అలా అంచేవాడికి వాళ్ళకి ఆ శబ్దం అర్థం అవుతుందంట, నీరు అడుగునున్న నీరు శబ్దం వాళ్ళకి అర్థం అవుతుందంట. అంటే అంత సహజ అవబోధనే. ఇప్పుడు మనకుండే అవయవాలని ప్రకృతిలో మన అవసరాలకి ఎలా వాడుకోవాలి అని చెప్పనని. ఈ బయటవి పని చేయకపోతే, ఇప్పుడు చెవి మామూలుగా ఉంటది, అది అంతరింద్రియాన్ని అంతరకరణాన్ని ఉపయోగిస్తేనే ఆ భూమి లోపల ఉండే నీటిని శబ్దాన్ని కనుక్కోగలుగుతాం. అంటే లోపల ఉండే అంతరేంద్రియాలన్నిటిని మనం పదును పెట్టుకోవాలి అని ఆవిడ ఇండైరెక్ట్ గా చెప్తుందన్నమాట. వాళ్ళు అవన్నీ ఆల్రెడీ పెట్టేసుకుని ఉన్నారు, ఆల్రెడీ అట్లా పెట్టేసుకుని ఉన్నారు అని చెప్పని చెప్తుంది అని. ఆవిడ ఉమ్, అట్లా నీటిని కనుక్కుంటారంట. ఇంకొకసారి ఏం చేస్తారంటే, నీటిని కనుక్కోవాలంటే గనక ఆమ్, వెదురు పుల్లలు ఉంటాయి కదా, పుల్లలు ఉంటాయి అంటే స్ట్రా లాంటి, ఇప్పుడు వెదురు అంటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటది కదా, అలాంటి పుల్లలతోటి భూమి లోపల కొంచెం ఉన్నది అని చెప్పనండి వాళ్ళకి ఈ స్పర్శ ద్వారా మనకు ఒక అంటారు సార్, మీకు అక్కడ ఉందని ఎట్లా తెలుస్తుందంటే, ఏమో అలా అనిపించిందని చెప్తా ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నీటి ఉన్నాయి అన్న చోట ఆ స్ట్రాని పెట్టి ఊతారంట పైకి. ఇప్పుడు మనం పీల్చుతాం కదా, స్ట్రా ఎట్లా పీల్చుతాం అలా పీల్స్తే అక్కడ నీళ్ళు వచ్చాయంట. కాకపోతే ఈ మురికిగా కొంచెం ఇసుకతో ఉన్నా కూడా చాలా తియ్యగా ఉండేవంట, స్వచ్ఛంగా ఉండేవంట, చాలా బాగుండేవంట. అట్లా వాళ్ళు నీటిని కనుక్కుంటాను, నీటిని కనుక్కునే విధానం కూడా దాంట్లో ఆవిడ తెలుసుకుంటది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకొకటి ఏంటంటే పాద ముద్రలు.
అంటే ఇప్పుడు ఎడారిలో వెళుతూ ఉంటారు కదా, ఎడారిలో వెళుతూ ఉన్నప్పుడు నేల మీద వెళ్తున్నప్పుడు దానికి అక్కడ మనకి సిమెంట్ రోడ్డు మీద అంటే పాద ముద్రలు ఉండవు, సహజమైన నేల మీద ఉంటాయి కదా ముద్రలు. ఆ పాద ముద్రలను బట్టి కూడా వాళ్ళు ఏం చెప్తారంటేనంట, వాళ్ళు ఏ ఏ జంతువు వెళ్ళింది ఆ ముద్రలను బట్టి ఏ జంతువు వెళ్ళింది ఇటువైపు నుంచి అని చెప్తారంట. ఏమైనా మనుషులు వెళ్తే గనక ఆ మనుషులు ఆ అదే పాద ముద్రలను బట్టి మనుషులు వెళితే ఆ మనుషుల్ని ఆ ఏ మనిషి వెళ్ళిందా, ఆడెళ్ళిందా మగెళ్ళిందా, ఆ వెళ్ళిన మనిషి యొక్క ఆ ఆరోగ్య స్థితి ఏంటి, అతను ఏ జబ్బుతో బాధపడుతున్నాడు, ఎన్నాళ్ళు బతుకుతాడు అనేది కూడా చెప్పగలుగుతారంట. ఆ పాద ముద్రలను బట్టి వాళ్ళంతా ప్రజ్ఞ ఉందన్నమాట వాళ్ళకి. అలా చాలా బాగా గ్రహిస్తారు వాళ్ళు. పైగా ఇంకొకటి చెప్తున్నారు ఏంటి, ఇప్పుడు మనకి పాద ముద్రలు అంటే దాంట్లో జీవం ఉంది అని చెప్పానని, ఆ జీవం అంటే ఒక వైబ్రేషన్ ఉంటది కదా, ముద్రగా అనేటప్పటికి ఒక వైబ్రేషన్ ఉంటది కాబట్టి ఆ ముద్రను బట్టి చెప్పారు, ఆ వైబ్రేషన్ బట్టి చెప్పారని. అదే కాకుండా టైర్ ఒక వెహికల్ వెళ్ళింది అనుకోండి, ఆ వెహికల్ వెళ్తే ఆ వెహికల్ ని బట్టి కూడా చెప్తారంట. ఆ వెహికల్ ని ఆ వెహికల్ ఏ కలర్ లో ఉంది, ఏ రంగులో ఉంది, ఏం బండి అనేది కూడా చెప్పి, ఎన్ని టైర్లతో వెళ్ళింది అనేది చెప్పి, దాంట్లో ఆ వెహికల్లో ఆ వాహనంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎంత వయసు వాళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కూడా చెప్తారంట వాళ్ళు. అంత ప్రజ్ఞ ఉందన్నమాట వాళ్ళకి. అంటే ఆ ప్రజ్ఞను, సహజ ప్రజ్ఞనంతా తెలుసుకోవడానికి ఈవిడ వెళ్ళిందనమాట. అసలు మెయిన్ కారణం అది. ఇప్పుడు అంతకు ముందల్లా ఏం చేసింది, మన పుస్తకాల ద్వారా గాని, ఈ సమాజంలో మనకు దొరికే మనుషుల ద్వారా విన్న జ్ఞానం గాని, బాహ్య జ్ఞానం అంతా ఆవిడ విన్నది, తెలుసుకుంది. ఆ దాంట్లో ఆవిడకి ప్రజ్ఞ ఉన్నది. ఆ తనను తెలుసుకున్న ప్రజ్ఞని అందరికీ చెప్పటము చేయటం హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా అంతర ప్రజ్ఞను కూడా ఎలా తెలుసుకోవాలి అంటే, చూడండి మనకి మనం ఎదిగే కొద్దీ మనకి ప్రకృతి ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అని చెప్పని ఆవిడ అంత బాగా చెప్తుంది అనమాట. ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట ఆవిడ. ఇంద ఏం చెప్తుంది, వాటి నుండి మనం ఎలా గ్రహించాలి అని చెప్పని. అంటే ఆ టైర్ని బట్టి, అంటే వాళ్ళు ఆ శక్తిని అంత పెంపొందించుకున్నారు. ఆ టైరుని బట్టి కూడా ఆ వెహికల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, మనుషులు ఎంతమంది, వాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అని అట్లా గ్రహిస్తారంట ఆ పాదముద్రలను బట్టి కూడా. అట్లా నీటిని కనుక్కుంటారు. జంతువు వెళ్ళేదాన్ని బట్టి కూడా అక్కడ దగ్గరలో నీళ్లు ఉన్నాయి, చూసిన జంతువులన్నీ వాటి మనకంటే ప్రజ్ఞ ఎక్కువ ఉంటది కదా, అవి నడిచినయి అంటే గనక ఆ దగ్గరలో నీళ్లు ఉన్నాయి అని చెప్పని వాటికి అర్థం, వాళ్ళకి మనకి ఎవరికైనా అర్థం అవుతుంది. అట్లా వాళ్ళు అలా నీటిని కనుక్కుంటారు. సరే నీటి అయితే సరిపోయింది, మరి ఆహారం ఎలాగో, ఏం పట్టుకెళ్ళట్లేదు, వాళ్ళు ఉత్త చేతులతో ఉన్నారు, ఉత్త మనుషులతో ఉన్నారు. ఈవిడ ఇబ్బంది పడుతుందనే వాళ్ళు శరీరం మీద చిన్న చిన్న గుడ్డలు కట్టుకున్నారంట. ఈవిడికి అక్కడ నాగరిక ప్రపంచం నుంచి వచ్చింది కాబట్టి. లేతే అది గూడా ఉంటదంట వాళ్ళకి. అందుకని ఈవిడకి గూడా ఒక గుడ్డ ముక్క ఇచ్చారనమాట. అలా వెళుతూ ఉంటారు. మరి ఆహారం ఎలాగో అని చెప్పని గమనిస్తుంది ఈవిడ. ముందు మెయిన్ అవసరం మనిషికి అయ్యే గదా, ఆహారము, నీరే గదా. ఇవి ఇవి ఎలా చేస్తారు వీళ్ళు, ఏంటి అని చెప్పనని వీళ్ళ దగ్గరనే వీళ్ళు ఎలా బతుకుతారు, ఎలా ఎలా తీసుకుంటారు, వీళ్ళేం మోసుకెళ్ళట్లేదు, చెయ్యట్లేదు. దొరికిన చోట మనం ఏం చేస్తాం, దొరికిన చోట ట్రైన్‌కెళ్ళాలంటే గనక సాయంత్రం ఫుడ్ ఇబ్బంది అవుతుందేమో అని దొరికిన చోట కాస్త బాక్స్‌లో పెట్టుకొని ఎళ్తాం. వాళ్ళు అది గూడా లేదు. దొరికిన చోట కూడా దాచుకోరంట అసలు. ఎప్పటికప్పుడు ఎత్తుకోవడమే. ఎప్పటికప్పుడు. ఆ ఎత్తుక్కోవడం కూడా ప్రజ్ఞతోటే ఎత్తుక్కోవాల్సిందే. అలా వీళ్ళు ఆహారం ఏం చేస్తారా అని చెప్పని చూస్తా ఉంటదనమాట. చూస్తా ఉన్నప్పుడు ఎళ్తూ ఉంటే ఎక్కడన్నా గడ్డి ఎండిపోయింది కనపడిందనుకోండి, ఎండిపోయిన గడ్డి ఉందనుకోండి, ఆ గడ్డిని కోసి, ఆ గడ్డిని పీకి, కోసి దాన్ని వీళ్ళు నీటి తిత్తుల్ని తీసుకెళ్లారు కదా, ఆ నీటి తిత్తుల్ని, ఆ నీటి తిత్తుల వాటితోటి ఆ నీళ్ళల్లో నానేసేవాళ్ళంట వీటిని. ఎండిపోయిన గడ్డిని నానేసేవాళ్ళంట. నీళ్లు పోసి పెట్టేటికి మెత్తబడేదంట. అది తినేవాళ్ళంట. ఇంకొకసారి ఏం చేసేవాళ్ళు, అలా వెళుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కోటి కదా, ఒక్కో చోట గడ్డి దొరుకుతుంది, ఒక్కో చోట మొక్కలు దొరుకుతాయి, ఒక్కో చోట దుంపలు దొరుకుతాయి, ఒక్కో చోట గింజలు దొరుకుతాయి. ఆ దొరికినాటిని మొక్కలంట, దుంప మొక్కలున్నాయనుకోండి, మొక్కలుంటే ఆ మొక్కల్ని, మొక్క అడుగున దుంప ఉంటుంది గదా, ఆ దుంప దా అసలు ఎంత ప్రజ్ఞ చెప్తుందంటే, ఆ ప్రజ్ఞంట ఆ మొక్కనంట, మొక్క చుట్టూతా ఇలా చెయ్యి ఇట్లా అంటారంట. అలా అనేటప్పటికి వాళ్ళకి అర్థమైపోతుందంట. ఈ కింద ఉన్న దుంప ఇంకా పరిపక్వం చెందిందా లేదా, మనకి తినటానికి ఉపయోగపడిందా, ఇంకా టైం ఉందా అని చెప్తారు. తెలుస్తుందంట వాళ్ళకి. అలా తెలిసి వాళ్ళు దాంతోటి అలా తెలుసుకొని ఆ మొక్కని పీకేవాళ్ళంట. అన్నీ పీకేవాళ్ళు కాదంట. ఆ పీకి దాని నుండి ఆ దుంప తీసుకునేవాళ్ళంట. ఆ దుంప తీసుకొని ఏదన్నా చిన్న మొత్తం అంతా తీసుకునేవాళ్ళు కాదంట. మళ్ళా కొంత ఉంచేవాళ్ళంట. అంటే మళ్ళా తర్వాత పెరగడానికి, చెయ్యటానికి. ఎక్కడ మొత్తం ఊడ్చిపెట్టేయటం అంటూ ఏమీ ఉండదు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి గూడా ఉండాలి అని చెప్పనని ఇంకా ఎంతో కొంత
ఈ జీవం పెరగటానికి అని కొంత వదిలేవాళ్ళంట. అలా భలే చెప్తుంది, ఎట్లా చేతిని ఇట్లా అనంగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ మొక్క చుట్టూతో ఇట్లా ఒక ప్రదర్శనలాగా చేయి తిప్పుతారంట. తిప్పాడుకి అర్థమయ్యేదంట. ఈ అలా గింజలు కూడా అంతేనంట. ఆ గింజలు కూడా కొన్ని గింజలు గింజలు అంటే ఎట్ట దొరుకుతాయి, పక్షులు పాక ఎగురుతున్నప్పుడు కొన్ని తీసుకొచ్చి పడేసినప్పుడు ఎక్కడ ఏ చిన్నది వదిలిపెట్టరు వాళ్ళు. కింద గింజ దొరికినా చేసిన అందరూ షేర్ చేసుకోవటము, తినటం. గింజలు దొరికినప్పుడు ఆ కొన్ని గింజల్ని వాళ్ళు ఏరుకుని తిని మిగతాయి అక్కడ ఎక్కడైతే నీటి ఇది ఉందో అక్కడ పాతి పెట్టడం, చేయటం అలాంటివన్నీ చేసేవాళ్ళంట. అలా రకరకాల ఇన్ని అన్నమాట. ఎన్నో రకాలు ఆ తిండిని కూడా వాళ్ళు చాలా పొదుపుగా తక్కువే తింటారట. అది కూడా రోజుకొక్కసారి దొరికితే చాలంట. రాత్రిపూట మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడో ఒక్కసారి దొరికితే ఇంకంతే అది ఆ రోజుకి. అలా వెళుతూ ఉంటారనమాట. అలా వెళుతూ ఉన్నప్పుడు అంటే మధ్య మధ్యలో వాళ్ళ భాషలో మనం చెప్పుకున్నాం అనుకోండి బావుంటుంది. వీళ్ళేమంటారంటే ఈవిడ్ని మ్యూటెంట్ అంటారంట. మ్యూటెంట్ అంటే ఏంటంటే, ఈవిడ పేరు మోర్గాన్ గదా! వాళ్ళకి ఆ నోరు తిరక్క వాళ్ళు మ్యూటెంట్ అంటారు. మ్యూటెంట్ అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పిన పేరు అంటే ఏంటంటే, నా మూల నిర్మాణంలో ప్రాధాన్యత కలిగిన మార్పు. ఇక ఎంత మాత్రం ఆ మూల నిర్మాణం ఉండకుండా జన్యు మార్పిడిల్లో రూపంలో ఫలిస్తుంది. అంటే ఏంటంటే, మ్యూటెంట్ అంటే మన మూలం నుండి మార్పు చెందాలి. మన మూలం నుండి. అంటే ఒక డీఎన్ఏ స్ట్రక్చర్‌లో దాకా మన మార్పు రావాలంట. మనకందుకనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీరు ధ్యానం చేసినప్పుడు మనకి వీళ్ళయి ఉంటాయి గదా! డీఎన్ఏ స్వర్ణ గారి వీళ్ళయి, రామాచారి గారి వాళ్ళయన్నీ ఏం చెప్తూ ఉంటారంటే, ఇప్పుడు నేను గ్రహించిన శక్తి నా కణకణంలోకి వెళ్ళి, ఆ కణం లోపల ఉండే డీఎన్ఏలో గూడా మార్పు రావాలి అని చెప్తారు గదా! ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. కాకపోతే ఈవిడ ఎప్పుడో తెలుసుకుందనమాట ఈవిడ. ఆ కణకణంలోంచి మార్పు రావాలని. అలా మార్పు రావటానికి ప్రయత్నించిన వాళ్ళని ప్రయత్నించే ప్రే తయారైపోయిన వాళ్ళని, ప్రయత్నించే వాళ్ళని మ్యూటెంట్ అంటారంట. అది. ఏంటంటే మూల నిర్మాణం ఉండకుండా జన్యు మార్పిడిలో ఫలితం ఉంటుందంట. అంటే మూల నిర్మాణంలో కూడా మార్పొచ్చేసేస్తుంది. అలాంటి వాళ్ళని మ్యూటెంట్ అంటారు. ఇంక పడుకునేటప్పుడు కూడా అంతా నేలే. ఇంకంతా ప్రకృతిని వాడుకోవడమే ఇంకా వీళ్ళు. వీళ్ళు ప్రతి వాళ్ళని స్వీకరిస్తారు. ఈవిడ్ని ఆళ్ళ భాషలో స్వాగతం, స్వాగతం అని చెప్తారనమాట. ఏ చిన్నదైనా సరే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు బాగా. ఒక సరికొత్త ప్రాచుర్యం లేని ప్రాంతంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు అని తెలుసుకోవడం నాకు చాలా గొప్పగా ఉంది. అంతే గదా! ఇప్పుడు ఆదివాసుల గురించి ఎవ్వరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారు? ఈళ్ళు గూడా వాళ్ళని వాడేసుకోవాలని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కానీ, ఇంగ్లీష్ వాళ్ళు గాని వీళ్ళందరూ గూడా పట్టించుకోరు. వాళ్ళని వాళ్ళ ద్వారా ఏమన్నా లాభం పొందాలా? వాళ్ళేమన్నా గ్రహించుంటే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే లాక్కోవాలని చూస్తారు కానీ, వాళ్ళ నుండి ఎవరు వాళ్ళకేమి హెల్ప్ చేయరు. కానీ ఈవిడేమంటుంది? ప్రాచుర్యం లేని ప్రాంతంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు? అడవిలోనూ, ఎడారిలోనూ ఏమి ప్రాచుర్యం ఉండదు గదా! అక్కడేం దొరకవు గదా! కానీ మనుషులు ఎలా జీవిస్తున్నారు? అని తెలుసుకోవడం నాకు చాలా గొప్పగా ఉంది, ఇష్టంగా ఉంది. మానవ హృదయాలలో రక్తానికి మించిందేదో ప్రసరిస్తోందని నేను చూడడం మొదలుపెట్టాను. నేను కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా పైన గల శక్తికి కృతజ్ఞతలు తెలిపాను. అంటే ఆవిడేమంటుంది, ఇక్కడ నేను వీళ్ళ ద్వారా తెలుసుకోవటానికి వచ్చాను గదా! అంటే ఏంటి? ఇక్కడ మన హృదయంలో రక్తమే కాదు, ఇంకా దానికి మించి ఏదో శక్తి ప్రవహిస్తోంది. అది ప్రవహించబట్టే వీళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు. ఈ ఎడారి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో వీళ్ళు బతుకుతున్నారు అంటే, హృదయంలో రక్తమే కాదు, దాని మించి ఏదో శక్తి ఉన్నది. ఆ శక్తితోటి వీళ్ళు బతుకుతున్నారు అని ఈవిడ తెలుసుకోవడం మొదలుపెట్టిందనమాట. మొదలుపెట్టినప్పుడు మనకేదైనా కొత్త విషయం తెలిసినప్పుడు ఏం చేస్తాం? అబ్బా! థాంక్స్ నాకు ఈ కొత్త విషయం చెప్పావు అని చెప్పనని మనకి మనుషులుంటే, మనకు ఆ విషయం చెప్పిన మనుషులుంటే వాళ్ళకి థాంక్స్ చెప్తాము. లేదు అంటే గనక మనం ఏం చేస్తాం? ప్రకృతి మాత నాకు ఈ ఓ దేవుడా! నాకు ఈ విషయం తెలిసినందుకు, నాకు తెలియజేసినందుకు, నేను తెలుసుకోగలగడానికి నాకు థాంక్స్. తెలియజెప్పినందుకు మీకు థాంక్స్ అని చెప్తాం. అలా ఆవిడ కృతజ్ఞత చెప్తుందంట.
100 డిగ్రీల కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్తుంది ఆవిడ. ఏంటంటే అక్కడ 100 డిగ్రీల కంటే కూడా పైన ఉంటదండి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, మన సమాజంలో 50 డిగ్రీల కంటే గనక పైన ఉంటే గనక చర్మ వ్యాధులొస్తాయి అని చెప్పని. చర్మ వ్యాధులొస్తాయి, మనుషులు బతకలేరు, చేయలేరని. అందుకని ఇప్పుడు ఎక్కువ మందికి చర్మ వ్యాధులొస్తున్నాయి. సోరియాసిస్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. క్యాన్సర్ వింటున్నాం. ఆ క్యాన్సర్ కూడా ఏంటి, ఆహ్, ఈ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వింటున్నాం మనం. అసలు ఎంతమందో ఏంటి స్కిన్ క్యాన్సర్ అని చెప్పనని డాక్టర్ల చుట్టూతా విపరీతంగా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే, మనకి టెంపరేచర్ పెరిగిపోయింది. 50 డిగ్రీలు ఏనాడో వచ్చేసిందంట. 50 డిగ్రీల పైన ఏనాడో వచ్చేసిందంట. కానీ 50 డిగ్రీలని అనౌన్స్ చెయ్యకూడదు అని చెప్పనని ఆ పరికరాలన్నిటిని మార్చుకుంటా వస్తున్నారంట వీళ్ళు. ఎందుకు అంటే గనక ప్రభుత్వంలో ఒక లా ఉందంట. యాం టెంపరేచరు 50 డిగ్రీలు దాటితే ఆ రోజు సెలవిచ్చేయాలి. ఎవరు కార్యాలయాలకు వెళ్ళకూడదు, చెయ్యకూడదు. ఆళ్ళు రెస్ట్ తీసుకోవాలని చెప్పని ఒక లా ఉందంట. ఆ లా మరి క్రమేణా పెరుగుతోంది. 49, 50 అలా ఎప్పుడో దాటిపోయిందంట. మరి అది పెరిగినప్పుడు ఎంతమందికి ఇస్తారు వాళ్ళు? ఎన్ని కార్యాలయాలు మూసుకొని ఉంటారు, చేస్తారు. అందుకని పరికరాలను మార్చేస్తున్నారాళ్ళు. అది. పరికరాలనే మార్చేస్తున్నారు. అలాంటి అంత 100 డిగ్రీల పైన ఉండే టెంపరేచర్‌లో కూడా అక్కడ ఉండే జీవులు ఎలా ఉంటున్నాయి? వీళ్ళెలా ఉంటున్నారు? అని చెప్పని ఈవిడకి క్వెషన్ అనమాట. మనం అంతే గదా! ఇప్పుడు మనకు బాధగా ఉంటే, మనం ఇంత బాధపడుతున్నాం, వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఎట్టా ఉంటున్నారు అని మనం అనుకుంటాం గదా! అలాగే ఇక్కడ ఉండే జీవులు ఏముంటున్నాయి అసలు ఇక్కడ ఇంత ఎండలో, ఈ ప్రాంతంలో ఈ 100 డిగ్రీల పైన దాంట్లో ఎట్లా ఏ జీవులు ఉంటున్నాయి అని చెప్పని గమనించిందనమాట. గమనిస్తే పాములుంటాయంట. పాములుంటాయంట, సాలీళ్ళుంటాయంట. పాములంట 100 డిగ్రీల పైన వచ్చేటప్పటికి ఒక గొయ్యిలాగా తీసుకొని వాటిల్లో కప్పేసుకుంటాయంట. వాటికవే లోపలికెళ్ళిపోయి ఉంటాయంట. పాములు తమను తాము పాతిపెట్టుకొని ఉంటాయి. లేకపోతే పొడిబారిపోయి చనిపోతాయి. ఒక్కోసారి మనం శబ్దం విని ఆ ఇసుక నేలను అడుగు నుంచి తలెత్తి చూస్తా ఉంటాయంట. మనం ఆ పక్క నుంచి ఎళ్తా ఉంటే గనక కొంచెం తల పైకెత్తి ఇట్ట చూస్తాయంట. ఆస్ట్రేలియాలో 200 రకాల పాములున్నాయంట. వాటిల్లో ఒక 75% మాత్రమే హాని చేసేవి. అంటే విషానికి సంబంధించినియన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుజాత లక్ష్మి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.